ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో కల్కి 2898 ఏడి ఒకటి. మే 9న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడిన సంగతి తెలిసిందే. మేకర్స్ త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తారు. అయితే ఈ చిత్రం గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఈ సినిమా కోసం కమల్ హాసన్ తీసుకున్న రెమ్యూనరేషన్ పై ఓ న్యూస్ నెట్టింట్లో తిరుగుతోంది. ఈ చిత్రంలో విశ్వనటుడు కమల్ హాసన్ ఓ అతిథి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోల్ కోసం కమల్ హాసన్ కి మేకర్స్ 50 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. ఈ చిత్రం తమిళంలో కూడా విడుదల అవుతుండటంతో కమల్ హాసన్ పాత్ర చాలా ముఖ్యమని మేకర్స్ భావించారంట. అందుకే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కమల్ హాసన్ కి అన్ని కోట్లు ఇచ్చినట్లు టాక్. ఇక బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ కూడా కల్కిలో ఓ చిన్న పాత్ర పోషిస్తున్నారు. దీనికోసం ఆయన 10 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ మెయిన్ లీడ్ గా యాక్ట్ చేస్తున్నారు. దీపికా పదుకోనే, దిశా పటాని వంటి ముద్దుగుమ్మలతో ఈ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న కల్కి త్వరలోనే ప్యాకప్ చెప్పబోతోంది. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరగనున్నాయి. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసుకొని సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్నారు. ఫ్యూచరిస్టిక్ వరల్డ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాకి భారతీయ పురాణాలను లింక్ చేసి సరికొత్తగా తీస్తున్నారు నాగ్ అశ్విన్. ఇటీవల ఈ చిత్రం గురించి డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నెవర్ బిఫోర్ కల్కి 2898 ఏడి లాంటి చిత్రం ఇప్పటి వరకు టాలీవుడ్ లోనే కాదు, మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమలోనే రాలేదు. ఇలాంటి స్టోరీ లైన్ లో ఓ సినిమాను ఇప్పటి వరకు అసలు ఇండియాలో ఎవరూ తీయలేదు. ఇది ఓ నెక్స్ట్ లెవెల్ చిత్రం. థియేటర్లలో ఈ సినిమా చూస్తే హాలీవుడ్ చిత్రం చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అసలు ఇది ఓ తెలుగు సినిమానా లేదా ఇండియన్ సినిమా అనే విషయం కూడా మీరు మర్చిపోతారు అంటూ సాయి మాధవ్ గొప్పగా చెప్పారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ ఇస్తున్నారు.